ఎవరి కొరకు ప్రార్థన చేస్తానంటున్నాడు అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి కొరకు ప్రార్థన చేస్తానంటున్నాడు. మనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి కొరకు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకునే వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? మనకు వ్యతిరేకంగా నడుచుకునే వారి కొరకు ప్రార్థన చేసే మనసు మనకుందా? మనకు వ్యతిరేకంగా నడుచుకునే వారు శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అనారోగ్యాలు, శ్రమలో, సమస్యలు ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసే మనస్సు మనకుందా? నిజంగా ఈ విషయంలో సమూయేలు లాంటి మనస్సు మనందరికీ కలుగును గాక. దేవునికి వ్యతిరేకంగా వారు నడుచుకున్నారు, కోరుకున్నారు. సమూయేలుకి వ్యతిరేకంగా వారు నడుచుకున్నారు, కోరుకున్నారు. అయినప్పటికీ వారి క్షేమం కొరకు, ఎవరైతే వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తానని సమూయేలు అంటున్నాడు. దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే బాధించు వారి కొరకు ప్రార్థన చేయాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి చావు మనం కోరుకోవద్దు, వారి కీడు మనం కోరుకోవద్దు, కానీ మనల్ని బాధించే వారి మేలు కొరకు, వారి మారు మనస్సు కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. సమూయేలు అలాగే దేవునికి తనకు వ్యతిరేకంగా ప్రవర్తించి మాట్లాడిన మనుషుల కొరకు ప్రార్థన చేస్తానని మాటిస్తున్నాడు. అక్కడ మనం కూడా అటువంటి సమూయేలు లాంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ మనం ప్రార్థన చేయటం మానినం అనుకోండి, మనల్ని శపించే వారి విషయంలోనో, బాధించే వారి విషయంలోనో, హింసించే వారి విషయంలోనో, లేకపోతే మనము ఇంకెవరి విషయంలో నన్ను ప్రార్థించడం మానేస్తే అది పాపం అవుతుందట. అమ్మో, ఇటువంటి పాపంలో మనం ఎన్ని కూడగట్టుకున్నామో ఈరోజు మనందరము క్షమించబడుదుము గాక, తిరిగి మరలా మనం ప్రార్థనలో కట్టబడుదుము గాక, నిలబెట్టబడుదుము గాక, మన చివరి శ్వాస విడిచేంత వరకు ప్రార్థన ఆత్మతో నడిపించబడుదుము గాక, విజ్ఞాపన ఆత్మతో మనము నింపబడుదుము గాక. ఆమెన్.